Hello everyone, this is Dr. Madhavi Chandra from Kokunda Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. మేము యూజువల్గా చూసే సిట్యువేషన్స్లో ఇంకొక సిట్యువేషన్ ఏంటంటే చాలామంది పేషెంట్స్ క్యాప్ ఊడిపోయిన తర్వాత దాన్ని ఎలా ప్రిజర్వ్ చేసి మా దగ్గరికి తీసుకురావాలో తెలియదు. సో దాని గురించి చెప్తాను నేను ఇవాళ. మీ క్యాప్ ఊడిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ దాన్ని ప్రాపర్గా రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద క్లీన్ చేసేసి ఒక చిన్న కంటైనర్లో పెట్టుకొని సేవ్ చేసుకోండి. అలాగే వితిన్ 3 days to 1 week టైంలో మా దగ్గరికి క్యాప్ తీసుకొస్తే మేము దాన్ని రీసిమెంట్ చేస్తాము. ఒకవేళ మీరు ఎక్కడన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు ఏదైనా ట్రిప్లో ఉన్నప్పుడు క్యాప్ కనుక ఓడిపోతే మీరు నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళైనా ఫిక్స్ చేస్తారు. తర్వాత చాలామంది క్యాప్ ఓడిపోయిన తర్వాత కూడా అట్ సైడ్ నములుతూ ఉంటారు ఫుడ్. సో ఫుడ్ చూయింగ్ అనేది క్యాప్ లేని పళ్ళ మీద చేయకూడదు, ఎందుకంటే ఆ టీత్ ఇంకా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ మీ క్యాప్స్ మీకు ఫిట్ కావు. అండ్ 1 week 10 days కొంతమంది 1 month ఆ తర్వాత వస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు క్యాప్స్ అనేవి మళ్ళీ సేమ్ క్యాప్స్ ఫిక్స్ చేయండి అంటే ఫిక్స్ కావు, ఎందుకంటే అవి ష్రింక్ అవుతాయి. మీ నోట్లో ఉండవు కాబట్టి అవి ష్రింక్ అవుతాయి. సో దాన్ని సేఫ్గా పెట్టుకొని వితిన్ 1 week మా దగ్గరికి తీసుకొస్తే మేము దాన్ని రీఫిక్స్ చేస్తాము. ఇంకోటి, మీ టూత్ కానీ క్యాప్ కానీ బ్రేక్ అయినా కూడా అరే పన్ను ఇరిగిపోయింది కదా, ఈ క్యాప్ పనికిరాదు అని మీ అంతా మీరు డెసిషన్ తీసుకొని ఆ క్యాప్స్ పడేయడం అలాంటి పనులు చేయకూడదు. మా దగ్గరికి తీసుకొస్తే కొన్ని క్యాప్స్కి ఇవాళ రేపు వారంటీ అలా ఇస్తున్నాము. సో ఒకవేళ వారంటీలో ఉంటే కనుక మీరు వాటిని మళ్ళీ రీప్లేస్ చేయించుకోవచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే క్యాప్ ఊడిపోయిన తర్వాత దాన్ని అలాగే నోట్లో పెట్టుకొని దాని మీద ఫుడ్ చూయింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పనులు చేయకూడదు, ఎందుకంటే ఊడిపోయిన క్యాప్ అంటే ఫిక్స్డ్ ఉండదు కదా, లూజ్ ఉంటుంది. కాబట్టి మీరు తినేటప్పుడు కానీ వాటర్ తాగేటప్పుడు కానీ లేదా నిద్రలో ఉన్నప్పుడు కానీ ఆ క్యాప్స్ అనేవి మీరు స్వాలో చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు దాన్ని సేఫ్గా పెట్టి మా దగ్గరికి తీసుకురండి. మేము దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి.